शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी, विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी, नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। भगवती भारती निःशेषजाड्यापहा। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः, गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं, विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं, लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं, वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, భాగవతోత్తములారా, మీరందరూ కూడా భాగవతంలో ఆ కపిల మహాముని చెప్పినటువంటి జ్ఞానాన్ని గురించి వింటూ ఉన్నారు. అదేవిధంగా ఆ జీవి అనుభవించేటువంటి యాతనలు, అంతేకాకుండా అవస్థలు, ఒక్కొక్క అవస్థలో ఏ విధంగా అన్ని అనుభవిస్తాడు అన్న విషయాలను తల్లికి చెబుతూ ఉన్నాడు. ఆ జీవుడు ఆ పద్ధతినంతా తెలుసుకొని జ్ఞానంతో వివేకిగా ఏ విధంగా ఉంటాడు, ఆసక్తిని వదిలి వైరాగ్యంతో ఉత్తమ జ్ఞానంతో ఈ లోకం మీద మమకారాన్ని వదిలి ప్రవర్తించాలి అని చెబుతూ ఉన్నాడు కదా. అయితే మనమందరం కూడా భజన చేసే విధము తెలుసుకోవాలి ఆ స్వామిని. ఈ చిన్న ఒక పాటతో మనం ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తాము. భజన చేసే విధము తెలియండి జనులార, మీరు నిజము కనుగొని మోదమందండి. భజన చేసే విధము తెలియక నిజముగా హరి భక్తులను కొని మదగజము తెగవ్రేయలేక సుజనులని తిరుగంగమేలను. భజన చేసే విధము తెలియండి. జ్ఞానులను కొని ఎగసి పడకండి జనులార, తత్వజ్ఞానమందే మనసు నిలపండి. జ్ఞానులను కొని ఎగసి పడి అజ్ఞానములుపై బెట్టుకొన్నను, మానసంబున పుట్టి చచ్చియు పూని మరి జన్మింపవలయును. భజన చేసే విధము తెలియండి జనులార, మీరు నిజము గనుగొని మోదమందండి. ధరణి శ్రీ నరహరిని కొలవండి జనులార, మీరు పరమ పదవి పొందగోరండి. ధరను శ్రీ ఘటికాద్రి నరహరి పరమ భక్తవరులమనుకొని విరివిగా నరసింహదాసుని వరకవిత్వము సారమనుకొని భజన చేసే విధము తెలియండి జనులార, మీరు నిజము కనుగొని మోదమందండి. వారు వీరని ఎంచబోకండి
జనులార మీరు నోరు చచ్చిన వారు కాకండి. వారు వీరని ఎంచుటెల్లను సారమూలేనట్టి హీనత పౌరుషులకే కాక పుణ్యము ఊరి కథలందేమియున్నది భజన చేసే విధము తెలియండి. జనులార మీరు నిజము కనుగొని మోదమందండి. చూసారా ఎంత చక్కటి తత్వజ్ఞానము. దానిని మాత్రమే మీరు తెలుసుకోండి. వారు వీరు వారి విషయాలు ఈ సారం లేనటువంటి ఈ లోకంలో అన్నీ అనవసరం. ఈ జ్ఞానాన్ని మీరు అలవర్చుకోండి. అంతేకాకుండా అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ బ్రతకద్దు. మానసంబున పుట్టి చచ్చియు పూని మరి జన్మింపవలయు. ఎప్పుడైతే అహంకారం ఎక్కువ అవుతుందో మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తవలసి వస్తుంది అని చక్కగా రాశారు నరసింహదాస్ గారు. అయితే మనం ఇప్పుడు కథలోకి వద్దాం. మళ్ళీ చెప్తూ ఉన్నాడు కపిల మహాముని. గృహమందు వర్తించు గృహమేధులగువారు మహిత ధర్మార్థ కామముల కొరకు సంప్రీతులగుచు తత్సాధనానుష్ఠాన నిరతులై వేద నిర్ణీత భూరి భగవత్సు ధర్మ తద్భక్తి పరాన్ముకులై దేవగణముల అనుదినంబు భజించుచును భక్తి భైతృక కర్మముల్సేయుచునెప్పుడు శిష్ట చరితులగుచు తగ దేవ పితృ సువ్రతాఢ్యులైన కామ్య చిత్తులు ధూమాదిగతుల చంద్రలోకమును జెంది పుణ్యంబులుప్తమైన మరలి వత్తురు భువికి జన్మంబునుంద. అయితే కొంతమంది గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఉండే గృహస్థులు ధర్మార్థ కామ మోక్షాలను సంపాదించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారట. వాటి కొరకు ఏమి సాధనాలో ఆ కర్మల యందు మాత్రమే ఆసక్తులు అవుతారు. తత్సాధనానుష్ఠాన నిరతులై ఆ సాధన చేయడానికి అవసరమైన అంటే మంచి మాటలను వింటూ మంచి గ్రంథ పఠనం చేస్తూ సత్సంగం చేస్తూ పూజాధిక్యాలను పాటిస్తూ భగవద్భక్తితో వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. వేద నిర్ణీత భూరి భగవత్సు ధర్మ తద్భక్తి పరాన్ముకులై. వేద అంటే వేదాలలో నిర్ణయించినటువంటి భాగవత ధర్మాలను పాటిస్తూ, వేదాలలో చెప్పారు అంటే పెద్దలను గౌరవంగా చూడాలి, అంతేకాకుండా గురువులను గౌరవించాలి, భక్తితో సేవించాలి, సత్సంగం చెయ్యాలి. ఇవన్నీ కూడా వేదాలలో చెప్పిన భాగవత ధర్మాలే. ఈ విధంగా ఈ భాగవత ధర్మాలకు భగవద్భక్తికి వాళ్ళు అన్నిటికీ కూడా పరాన్ముఖులై దేవగణముల అనుదినంబు భజించును అంటే దేవతలను యజ్ఞాలతో యాగాలతో సేవిస్తూ ఉంటారు. అంతేకాకుండా పైతృక కర్మముల్ సేయుచు, పితృకర్మలు ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదట. ఆ పితృకర్మలను వదలకుండా వారికి ఆనందం కలుగజేసేటువంటి వాళ్ళు భగవంతుడికి కూడా చాలా ఇష్టులవుతారు. కాబట్టి అలాంటి వాళ్ళు పితృకర్మలు చేస్తూ భక్తితో చేస్తారు. అది కూడా ఏదో చేసేసాం కదా అనకుండా భక్తితో చేస్తారట. శిష్ట చరితులగుచుదు తగ దేవ పితృ సువ్రతాఢ్యులైన అంటే శిష్టాచారాలను, ఏ ఆచారాలను పాటించాలో ఆ ఆచారాలను ధర్మబద్ధంగా పాటిస్తూ
ఉంటారట. అంతేకాకుండా పితృకార్యాలను యథావిధిగా నిర్వర్తించే కామ్యచిత్తులు ధూమాదిగతుల చంద్రలోకమును జెంది అనేకమైనటువంటి కర్మలను అనుష్ఠానం చేస్తూ ఇక శరీర త్యాగం తర్వాత చంద్రలోకానికి వెళతారట ధూమాది గమనాలతో. ఈ లోకంలో వారు చేసిన పుణ్యం నశిస్తే మళ్ళీ భూలోకంలో జన్మించడానికి వస్తారట. అంటే ఏం చెప్తున్నాడు ఆయన? మనం చేయవలసిన ధర్మాలను మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు, చేస్తూనే ఉండాలి. గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఇవి కూడా పక్కన భక్తితో పితృకర్మలను నిర్వహిస్తూ ఆ దేవతలను ఆరాధిస్తూ హోమాలు యజ్ఞాలు జరిపిస్తూ ఎవరిని బాధ పెట్టకుండా ఇవన్నీ ఎవరైతే చేస్తారో వారు చంద్రలోకానికి చేరి మళ్ళీ భూలోకంలో జన్మించడానికి వస్తారట. అంతేకాక ప్రవిమలానంత భోగితల్పంబునందు యోగ నిద్రాళువై హరియున్న వేళ అఖిల లోకంబులును విలయంబునొందును అట్టి సర్వేశ్వరుని గూర్చి అలఘుమతులు. ప్రవిమలానంత భోగితల్పంబునందు అంటే శ్రీహరి ఎప్పుడు కూడా నిర్మలమైనటువంటి ఒక తల్పం ఉంది ఆయనకు, వేరే తల్పం. అది ఏమిటి? ఆదిశేషుడు. ఆయన శయ్య మీద ఎప్పుడు యోగ నిద్రాళుడైన ఉన్న వేళ ఆయన ఒక్క క్షణం కన్ను మూస్తే చాలట, అంటే రెప్ప వేస్తే అప్పుడు అఖిల లోకంబులును విలయంబునందు ప్రళయం వచ్చేస్తుంది. ఒక్క క్షణం కూడా ఆయన కన్ను రెప్ప బాల్చడానికి లేదు. ఈ అన్ని లోకాలను కూడా చల్లగా కాపాడుతూనే ఉంటాడు ఆయన. ఆ కళ్ళు తెరుచుకునే పడుకుని ఉంటాడు. కానీ ఎప్పుడైతే యోగ నిద్రాళుడుగా ఉన్నాడో అప్పుడు ప్రళయం సంభవిస్తుంది. అట్టి సర్వేశ్వరుని గూర్చి అలఘుమతులు. అలాంటి సర్వేశ్వరుని గురించి ఉదారమైనటువంటి బుద్ధులు ఎలా ఉంటారు? పరికింపన్నిజ భక్తి యుక్తి గరిమం పాటిల్లు పంకేరు హోదర విన్యస్త సమస్త ధర్మముల శాంత స్వాంతులై సంగముం పరివర్జించి విశుద్ధ చిత్తులగుచున్ పంకేజ పత్రేక్షణేతర ధర్మైక నివృత్తులై సతతమున్ దైత్యారి చింతించుచున్. పరికింపన్ నిజ భక్తి యుక్తి గరిమన్ పాటిల్లు పంకేరుహ అంటే ఎప్పుడూ కూడా తమ భక్తితో నిర్మలమైనటువంటి భక్తితో ఆ స్వామి పాద పద్మాలయందు అన్ని లౌకికంగా మనం చేసే కర్మలన్నింటినీ ధర్మాలన్నింటినీ కూడా సమర్పిస్తారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఆ విధంగా చేయాలట. మనం ఏ పని చేసినా అన్ని ఆ స్వామి చరణ యుగలాలకు సమర్పించి చేసి ఇక శాంతస్వాంతులై సంగమం పరివర్జించి. శాంతస్వాంతులై ఎప్పుడు నిర్మల చిత్తులవుతారు? శాంతి పూర్ణం ఎప్పుడవుతుంది మనస్సు అంటే సర్వసంగ పరిత్యాగి అంటాం కదా. సర్వ సంఘాలను వదిలిపెట్టాలి అంటే బయట ఉన్న వాటిని అని కాదు, మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి సంఘాలను శత్రువులందరినీ కూడా వదిలిపెట్టి నిర్మల చిత్తంతో ఉంటారు. అప్పుడు విశుద్ధ చిత్తులగుచున్ పంకేజ పత్రేక్షణేతర ధర్మైక నివృత్తులై. పంకజ పత్రేక్షణేతర ధర్మైక నివృత్తులై అంటే ఆ స్వామి ఇతర ధర్మాలు సంబంధించినటువంటి పనులను అంటే ఎప్పుడూ నిరంతరం ఆ స్వామిని పూజిస్తూ ధ్యానిస్తూ ఇవే ధర్మాలు వాటిని పాటిస్తూ
సతతమున్ దైత్యారి చింతించుచున్. అదే మనం అనుకున్నాం కదా, ఏ పని చేస్తున్నా, ఏ కర్మ నిర్వర్తిస్తున్నా నేను చేయట్లేదు స్వామి, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, నీవు నా చేత చేయిస్తున్నావు, దీనిని నీవే చక్కగా అయ్యే విధంగా ఆశీర్వదించాలి. ఈ కర్మ ఫలాన్ని నేను ఆశించడం లేదు, కర్మను మాత్రమే చేస్తున్నాను అని చేస్తారట. మరియు అహంకార మమకార శూన్యులై అర్థివర్తించుచు అర్చిరాది మార్గగతుండును మహనీయ చరితుండు విశ్వతోముఖుడును విమల యశుడు జగదుద్భవస్థాన సంహార కారణుండు అవ్యయుండజుడు పరాపరుండు పురుషోత్తముడునగు పుండరీకాక్షుండునైన సర్వేశ్వరునందు బొంది మానితా పునరావృత్తి మార్గమైన ప్రవిమలానంద తేజో విరాజమాన దివ్య పదమున సుఖించు ధీరమతులు మరలిరారెన్నటికిని జన్మముల బొంద. అయితే ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదా, నేను, నాది, ఇదంతా నేనే చేస్తున్నాను అనేటువంటి అహంకారం, నాది అనే మమకారం, ఇవి రెండూ కూడా లేకుండా ఉంటారట అటువంటి వారు. అహంకార మమకార శూన్యులై అర్థివర్తించుచు అర్చిరాది మార్గగతుండును. అర్చిరాదికమైన తేజో మార్గంలో ఉండేవాడు అంటే నిత్యము శ్రీహరిని అర్చిస్తూ అదే తేజో మార్గంలో ఉండేటువంటి వాడు. విశ్వతోముఖుడును మహనీయ చరితుండు, సమస్త విశ్వాన్ని నిండినటువంటి వాడు, మహత్తర చరిత్ర కలిగినటువంటి వాడు. విమలయశుడు జగదుద్భవస్థాన సంహార కారణుండు, ఈ జగత్తునంతా పుట్టే విధంగా చేసేటువంటి వాడు, సృష్టి స్థితి లయకారకుండు, అన్నిటికీ కారణమైనటువంటి వాడు. పుండరీకాక్షుండునైన సర్వేశ్వరునందు పొంది, అంతేకాదు ఆయన జన్మలేనటువంటి వాడు, పరాత్పరుడు, పురుషోత్తముడు, ఆ పద్మపత్ర నేత్రుడైనటువంటి ఆ పుండరీకాక్షుడు ఆయనను పొంది మళ్ళీ తిరిగి వెనుకకు రావటం లేని మార్గం గల, ఇక మానితా పునరావృత్తి మార్గమైన, ఒక్కసారి ఆ స్వామిని మన హృదయంలో నిలుపుకోగలిగితే ఇక మళ్ళీ వెనక్కు వెళ్ళడం అంటూ జరగదు. ఆ మనస్సు ఆయననే ఎప్పుడు కూడా కోరుకుంటుంది. అది పునరావృత్తి మార్గమైన ఆ ప్రవిమలానంద తేజో విరాజమాన, ఇక నిర్మలమైనటువంటి ఆనందం, ఇక సచ్చిదానందం, బ్రహ్మానందం, అట్లాంటి ఆనంద తేజో విరాజమాన దివ్య పదమున ఆ స్వామినే ఎప్పుడు కొలిచేవారికి, ఆయనని ఎప్పుడు కీర్తిస్తూ ఉండేవారికి అది తప్ప ఇక వేరే ప్రపంచమంటూ ఉండనే ఉండదట. ఆనందం అక్కడే ఉంటుందట. దివ్య పదమున సుఖించు ధీరమతులు, ఇక ఆ ఆనందంలోనే ఉండేవారు మరలిరారెన్నటికి జన్మముల పొంద. ఇక ఆ స్వామిని అంటే ఆ స్వామే ఆ భక్తుడవుతాడు, ఆ భక్తుడే ఆ స్వామి అవుతాడు. ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది. అలాంటి వారు తిరిగి మళ్లీ జన్మములను పొందరమ్మా అని చెప్తూ ఉన్నాడు చూడండి. మరియు పరమేశ్వర దృష్టిచే హిరణ్య గర్భును పాసించువారు సత్యలోకంబున ద్విపరార్థావసానం బగు ప్రళయంబుదనుక పరుండగు
చతురాననున్ పరమాత్మ రూపమున ధ్యానంబు సేయుచునుండి. ఇక పరమేశ్వర దృష్టిచే హిరణ్య గర్భుని ఉపాసించేటువంటి వారు సత్యలోకమున, చక్కగా చెప్తున్నాడో చూడండి, బ్రహ్మదేవుని పరమేశ్వర దృష్టితో ఉపాసించేటువంటి వారు ఆ సత్యలోకంలో బ్రహ్మతో పాటే ఉంటారట. ఇక ఎంతవరకు? ఎన్నో యుగాల వరకు, కల్పాల వరకు ఆ విధంగానే ఉంటారట. ఇక చతురానను పరమాత్మ రూపమున ధ్యానంబు సేయుచునుండి పృథివ్యప్తేజో వాయువాకాశ మానసేంద్రియ శబ్దాది భూతాదులతోడం గూడ లోకంబును ప్రకృతి యందు లీనంబు సేయ సర్వేశ్వరుండు సకల సంహర్తయగు సమయంబున గతాభిమానంబులు కలిగి బ్రహ్మలోకవాసులగు ఆత్మలు బ్రహ్మతోడంగూడి పరమానంద రూపుండును సర్వోత్కృష్టుండునగు పురాణ పురుషు బొందుదురుగావునా. ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. అయితే ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తుందో అంతవరకు కూడా రెండు పరార్థాలు అంతమయ్యే ప్రళయకాల పర్యంతపరుడైన బ్రహ్మనే పరమాత్మ దృష్టితో ధ్యానం చేస్తూ ఉంటారు. ఇక భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, ఇంద్రియాలు, శబ్దాదులు అనే పంచతన్మాత్రలు కలిగిన భూత సూక్ష్మాలతో కూడా లోకాన్ని అంతా ప్రకృతిలో లీనం చేయడానికి పరమాత్మ సకల సంహారకుడైనటువంటి సమయంలో, అంటే ప్రళయం సంభవించేటువంటి సమయంలో సత్యలోకంలో ఉండే ఆత్మలు బ్రహ్మతో కూడా పరమానంద స్వరూపుడు సర్వోత్కృష్టుడైన పురాణ పురుషుని పొందుతాయి. చూసారా? అంటే ఈ భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, ఇంద్రియాలు, శబ్దాదులు, పంచతన్మాత్రలు ఇవన్నీ కూడా ఆ స్వామి దయ వల్లనే సృష్టించబడినవి. ఇవన్నీ కలిస్తేనే ఆత్మ, శరీరము, ఈ లోకంతో మనకు బంధము ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అయితే ఆ స్వామిలోనే, ఆ స్వామిని మన హృదయంలో నిత్యము నిలుపుకుంటే ఆ పరమానంద స్వరూపుడు ఎప్పుడైతే మనలో ఉంటాడో అప్పుడు ఆ ఆత్మ ఎప్పుడు కూడా స్వామిని వదిలిపెట్టి బయటికి వెళ్ళదు. కాబట్టి అమ్మా, నీవు సర్వ ప్రాణుల హృదయాల్లో ఉండేవాడు ఎవరు? ఆ స్వామి. ప్రసిద్ధ మహిమ కలిగినటువంటి వాడు, కళంకం లేనటువంటి వాడు, నిర్మలుడు, అద్వితీయుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనఃపూర్వకంగా శరణ పొందవమ్మా అని చెప్పి ఇంకా ఈ విధంగా అంటూ ఉన్నాడు. సకల స్థావర జంగమ ప్రతతికిం చర్చింపతానాఢ్యుడై అకలంక శృతి గర్భుడున్ పరముందుడైనట్టి ఈశుండు సేవక యోగీంద్ర కుమార సిద్ధముని దేవశ్రేణి యోగ ప్రవర్తకమై తన్ను భజింపజూపు సగుణ బ్రహ్మంబులీలాగతిన్. ఆ స్వామి ఎటువంటి వాడు? సకల స్థావర జంగమ ప్రతతికిన్ చర్చింపతానాఢ్యుడై. ఈ సకల స్థావర జంగము అంటే చిన్న ప్రాణి నుంచి బ్రహ్మాండం వరకు కూడా ఈ చరాచర జగత్తంతటి కూడా బ్రహ్మనాథుడు. ఆయనే ఎటువంటి వాడు? అకలంక శృతి గర్భుండుం పరముండైనట్టి ఈశుడు. వేదాలను గర్భంలాగా కాపాడేటువంటి వాడు. మరి వెదకి తీసుకొని వచ్చాడు కదా మత్స్యావతారంలో ఆ స్వామి. ఇక యోగీంద్ర కుమార సిద్ధముని దేవశ్రేణి యోగ ప్రవర్తకమై. ఇక యోగి శ్రేష్ఠులు, సనకాది కుమారులు, సిద్ధులు, మునులు, దేవతలు అందరూ కూడా ఆయనను సేవిస్తూ ఉంటే ఇక ఏ విధంగా? సగుణ బ్రహ్మంబులీలాగతిన్.
అందరూ సేవిస్తుంటే సగుణ బ్రహ్మను దర్శింపచేస్తాడు. అంటే ఏమిటి? మనము ప్రత్యక్షంగా సగుణంగా ఆ స్వామిని దర్శించుకోవాలంటే అహంకారాన్ని వదిలిపెట్టాలి. అప్పుడు ఆయన అందరికీ కూడా దర్శనమిస్తాడు సగుణంగా. అంటే ఆకారంతోనే మనం ఆ స్వామిని దర్శించుకోవచ్చు. అంతమంది సేవిస్తూ ఉంటే అందరూ కూడా మనకు కనబడిపోతారట. ఆ విధంగా దర్శనము ఇస్తాడట ఆ స్వామి. అట్టి సర్వేశ్వరుండయ్య ఈ కాలంబులందును తద్గుణ వ్యతికరమున జనియించుచుండు నీ చాడ్పున ఋషిదేవగణములు తమ తమ కర్మ నిర్మితైశ్వర్య పారమేష్ట్యములందు పురుషత్వమున బొంది అధికారములు వహించి వర్తించి క్రమ్మరబత్తురు మరికొందరారూఢ కర్మానుసారమైన మనములను చాల కలిగి ధర్మములయందు శ్రద్ధతో గూడి అప్రతిషిద్ధమైన నిత్యమైమిత్తికాచార నిపుణులగుచు తగిరజో గుణకలిత చిత్తములు గలిగి. అయితే అట్టి సర్వేశ్వరుండయు ఆ కాలములందు తద్గుణ వ్యతికరమున జనించుచుండు నీ చాడ్పున. అయితే ఆ బ్రహ్మ కూడా, సర్వాధిపతి అయినటువంటి బ్రహ్మ కూడా ఆయా సమయాల్లో త్రిగుణాల్లో సంక్షోభం ఏర్పడడం వల్ల జన్మిస్తూ ఉంటాడు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాలలో అప్పుడప్పుడు ఒక్కొక్క గుణము పైకి విజృంభిస్తూ ఉంటుంది. ఆ సంక్షోభం వల్ల, త్రిగుణాల్లో సంక్షోభం వల్ల జన్మిస్తూ ఉంటాడట బ్రహ్మ కూడా. ఋషిదేవగణములు తమ తమ కర్మ నిర్మితైశ్వర్య పారమేష్ట్యములందు. ఇదే విధంగా ఋషిగణం, దేవ సమూహం కూడా తమ తమ కర్మలతో నిర్మితాలైన ఈశ్వరులుగా, ఉత్కృష్టులుగా పదవులు పొందుతారు. అంటే ఏంటి? మనం చేసే కర్మను బట్టే మనకి జన్మ అనేది వస్తుంది. అది ఉత్కృష్టమైనదా అంటే మంచి కర్మలు చేస్తే, సత్కర్మలు చేస్తే మంచి జన్మ వస్తుంది. దుష్కర్మలు చేస్తే ఆ జంతువుల జన్మ గాని ఇంకా అంతకంటే నీచమైన జన్మను కూడా ఎత్తవలసి వస్తుంది. అదేవిధంగా ఋషులు గాని, సాక్షాత్తు బ్రహ్మ గాని, దేవ సమూహం గాని తమ తమ కర్మలతో నిర్మితాలైనటువంటి ఈశ్వరులుగా, అంటే ఉత్కృష్టమైన జన్మలు గాని వారిలో కూడా తక్కువ జన్మలు గాని వస్తూ ఉంటాయట. అధికారములు వహించి వర్తించి క్రమ్మరవత్తురు మరికొందరారూఢ కర్మానుసారమైన. అంటే మరికొంతమంది కర్మాచరణతో మనస్సెప్పుడు స్థిరంగా ఉండడం చేత స్వధర్మాలయందే శ్రద్ధతో ఉంటారు. ఈ మనసు స్థిరంగా ఉన్నట్లయితే ఇక పక్క దారులు వెతకడం అంటూ ఉండదు. వేరే కర్మలు ఆచరించాలని అనిపించదు. స్వధర్మం ఎప్పుడు కూడా మంచిదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. స్వధర్మాన్ని వదిలిపెట్టకూడదు, పరధర్మాన్ని తెచ్చుకోకూడదు అని. అందువల్ల ఈ మరికొంతమంది కర్మాచరణతోనే మనస్సును స్థిరంగా ఉంచుకుంటారు. వారు ఏం పనులు చేయాలో తమ ధర్మాన్ని అనుసరించి వారు అనుసరిస్తూ ఉంటారు. మనములను చాలా కలిగి ధర్మములయందు శ్రద్ధతో గూడి అప్రతిషిద్ధమైన నిత్యమైమిత్తికాచార నిపుణులగుచు. నిషిద్ధం కాని కర్మలు, నిత్యాలు ఎప్పుడు కూడా ఉండేవి. అవే ఏమిటి అంటే ఆ సాక్షాత్తు ఆ స్వామి యొక్క భక్తి, సేవ, మానవ సేవ, అంతేకాకుండా సత్వగుణాన్ని పెంపొందించుకోవడము, ఇంకా అంతేకాకుండా నిత్య నైమిత్తికాచార నిపుణులగుచు. రోజు కూడా ప్రతిరోజు మనము చేయవలసినటువంటి పనులు నిత్య నైమిత్తిక కర్మలు, వాటిని ధర్మం తప్పకుండా ఆచరిస్తూ వాళ్ళు చాలా నిపుణులవుతారట.
అప్పుడు తగి రజోగుణ కలిత చిత్తములు గలిగి, అప్పుడు వారి మనస్సులు ఏ విధంగా ఉంటాయి అంటే రజోగుణంతో ఉంటాయట. సకాములై ఇంద్రియ జయంబులేక పితృగణంబుల నెల్లప్పుడు పూజింపుచు గృహంబులయందు వర్తించి హరిపరాన్ముఖులగువారు త్రైవర్గిక పురుషులని చెప్పబడుదురు. అయితే వీళ్ళు స్వధర్మాలు నిర్వర్తిస్తూనే ఉంటారు, కానీ వీరు కోరికలతో ఎక్కువగా చేస్తూ ఉంటారు పూజలు. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, పూజలు చాలా బాగా చేస్తారు, కానీ ఎంతసేపు మనకు మంచి ఇల్లు కావాలి, మంచి సంపద కావాలి, మంచి భార్య రావాలి, మంచి భర్త రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఇలా రకరకాలైనటువంటి కోరికలతో కామముతో కూడి పూజలు చేస్తూ ఉంటారు. అయితే వీరు కోరికలతో ఉంటారట. అయితే ఇంద్రియ జయము లేక, ఇంద్రియ జయం మొట్టమొదట ఇంద్రియాలను జయించాలి. నిన్ను నీవు ముందు జయించాలి, తరువాతే బయటికి వెళ్ళి మిగతా వారిని జయించడం జరుగుతుంది. ఇంట గెలిచి రచ్చ గెలవండి అని చెబుతారు మన పెద్దవాళ్ళు. అంటే మన గృహంలోనే మన అందరినీ, మన కుటుంబంలో వారిని అందరినీ ముందు సంతోష పెట్టడం ముఖ్యం. అది జరిగిన తర్వాత బయట రచ్చ గెలవాలి. ఆ విధంగా కొంతమంది ఇంద్రియ జయం లేక ఎప్పుడు కూడా పితృగణాలను పూజిస్తూ ఉంటారట. పితృగణములు అంటే ఆ పితృగణాలను పూజిస్తూ గృహస్థాశ్రమంలో ఉండి శ్రీహరికి విముఖులైన, ఆ స్వామి అంటే ఇష్టం ఉండదు, ఆ స్వామి కథలను వినడం ఇష్టం ఉండదు, అలాంటి వారిని ధర్మార్థ కామాలనే త్రివర్గం గల పురుషులు అని అంటారట. ధర్మ అర్థ కామాలు ఈ మూడు ఉన్న త్రివర్గం గల పురుషులు. అయితే భక్తి అన్నది వారికి ఉండదు. ఎప్పుడు గృహస్థాశ్రమంలో ఇదే జీవితం, ఇదే మన జీవితం, ఇదే నిత్యం అనుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు. స్వామి యొక్క భక్తి వారికి ఉండదట. అలాంటి వారిని ధర్మార్థ కామాలనే త్రివర్గం గల పురుషులని అంటారట. వినుత గుణోత్తరుండు నురు విక్రముడైన హరిన్ భజించి తన్మన అనలన సత్కథామృతము మానుగ గ్రోలుటమాని దుష్కథల్విని ముదమందు చుందురు వివేక విహీనతనూరబందీ ఆత్మను మధురాజ్య భక్ష్యములు మాని పురీషముకే గుచాడ్పునన్. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి ఒక్కొక్కరి గురించి. వినుత గుణోత్తరుండు నురు విక్రముడైన హరిన్ భజించి. అయితే కొంతమంది ఎలా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు అంటే, ఆ శ్రేష్ఠుడైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి శ్రీహరిని సేవించడం, ఆయనను గూర్చి ఆలోచించడం, ఇవన్నీ చాలా బాధగా అనిపిస్తాయి అలాంటి వాళ్లకు. అవి వదిలిపెట్టి ఏవేవో పాపమైన కథలు వింటూ ఉంటారు, వాటికే సంతోషిస్తూ ఉంటారు. ఇక వివేకహీనులు కొందరు ఊళ్ళల్లో తిరిగేటువంటి పంది మధురమైన నేతితో చేసిన తిరుబండారాల వైపు ఎప్పుడైనా చూస్తుందా? పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా విశ్వధాభిరామ వినురవేమ అని సుమతి శతకంలో ఉన్నట్టుగా ఎంత చెప్పినా కూడా వారికి పాప కథలే ఇష్టంగా వింటూ ఉంటారు. శ్రీహరి గురించి వినడానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. గోవిందా అని ఒక్కసారి పలకడానికే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెబుతాడు. మరి అలాంటి వారికి ఏం చేయలేం, మనమేమీ కూడా చెయ్యలేము. ఆ పంది మధురమైన నేతితో చేసిన తినుబండారాలను తినడానికి ఇష్టపడదు, మలం తినడానికే వెళుతుంది. అలా ఉంటుందట వారి ప్రవర్తన. అలవడ ధూమ మార్గగతులై పితృలోకము బొంది పుణ్యమున్ బొలిసిన వారు
తొంటి తమ పుత్రులకుంతగతాము పుట్టి విఖ్వలమతి గర్భగోళ పతనాది పరేత ధరాగతాంతమై వెలసిన కర్మమిందనుభవింతురుగావున నీవు భామిని. మరికొంతమంది ఏం చేస్తారు? ధూమ మార్గగతులై పితృలోకమును బొంది. ఎలాంటి వారు? పుణ్యమున్ పొలిసిన వారు తొంటి తమ పుత్రులకున్ తగ తాము పుట్టి. అయితే మరికొంతమంది షోడశ కర్మలను శాస్త్ర ప్రకారం చేసే సకామ కర్ములు, అన్నిటిని కూడా శాస్త్ర ప్రకారం చేసేటువంటి వారు ఉంటారు. కర్మలను ఆచరించేటువంటి వారు వారు ధూమ మార్గంలో వెళ్తూ ఉంటారు. అంతా పొగ ఉంటుంది ధూమ మార్గం అంటే. ఆ మార్గంలో వెళ్ళి వారు పితృలోకానికి చేరుకుంటారు. పుణ్యమున్ పొలిసిన వారు తొంటి తమ పుత్రులకుంతగ తాము పుట్టి. పితృలోకానికి చేరుకున్న తర్వాత వారిలో కూడా పుణ్యాత్ములు పూర్వజన్మలో తమ పుత్రులైన వారికి మళ్లీ పుత్రులుగా పుట్టి మాతృగర్భంలో ప్రవేశించడం ఆదిగా మరణం వరకు జరిగే కర్మ ఫలాన్ని ఈ లోకంలో అనుభవిస్తారు. చూసారా? కర్మ అన్నది ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. కర్మదాటవశమా నరుడా, కర్మదాటవశమా అని మా నాయనమ్మ చెప్తూ ఉండేది. అందుకనే ఆ కర్మ ఎప్పుడు కూడా ఇహలోకంలో ఉన్నప్పుడే అనుభవించినట్లయితే కర్మశేషం లేకుండా ఇక ఏ బాధ ఉండదు. అందుకనే సంతోషంగా అనుభవించాలమ్మా అని ఆమె చెప్తూ ఉండేది. అదే ఇక్కడ కూడా చెబుతూ ఉన్నాడు. అయితే పుణ్యం ఎంతో కొంత చేసుకుంటే మళ్ళీ తమ పుత్రులైన వారికి పుత్రులుగా పుట్టి మళ్ళీ మాతృగర్భంలో ప్రవేశించడం అంటే గర్భనరకం తప్పదు. మళ్ళీ చివరి వరకు మరణం వరకు కర్మల ఫలాన్ని ఈ లోకంలో అనుభవిస్తారమ్మా అలాంటి వారు. కాబట్టి విను సర్వభావముల పరముని అనగు అనంతునీషు పురుషోత్తము సన్మనమున భజింపుము ముదమున పునరావృత్తి లేని ముక్తి లభించున్. కాబట్టి మనం చేయవలసినటువంటి పనేమి? అదే ఇందాక మనం పాడుకున్నాం. భజన చేసే విధము తెలియండి. ఆ స్వామిని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా ఏ పని చేస్తున్నా స్మరణం, మననం, ధ్యానం, సంకీర్తనం ఇదంతా కూడా మనము చేస్తూనే ఉండాలి సర్వకాల సర్వావస్థలలో. సర్వభావముల పరముని అనగు అనంతున్. ఆయనొక్కడే పరమాత్ముడు. ఆత్మలలో పరమాత్ముడు పవిత్రుడు. ఇక అనంతుడు. ఆయనకు మొదలు తుది అన్నటువంటిది లేదు. ఇక ఈశుడు ప్రభువు. అట్లాంటి శ్రీహరిని మంచి మనసుతో అమ్మా సేవించు. సన్మనమున భజింపుము. సన్మనమున అంటే కర్మఫలాపేక్ష, మళ్ళీ కూడా ఫలితాన్ని ఆశించకుండా మనము ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థలలో ఆ స్వామిని భజించాలి, సేవించాలి. అందువల్ల ఏమవుతుంది? పునరావృత్తి లేని ముక్తి లభించున్. మళ్ళీ మళ్ళీ జన్మ కలగకుండా, మళ్ళీ మళ్ళీ మనము అనేక బాధలు అనుభవించకుండా ముక్తి అనేది లభిస్తుంది తల్లి అని ఈ విధంగా చెప్పాడు ఆయన. ఇంకా ఆ స్వామి ఏ విధంగా ఆమెకు చెప్తున్నాడో చూడండి. అహంకారం, సత్వం, రజస్సు, తమస్సుల రూపంలో 3 విధాలుగా, పంచభూతాల రూపంలో 5 రకాలుగా, ఇంద్రియ రూపంగా 11 రకాలై ఉంటుందట అహంకారం. ఇక జీవస్వరూపుడైనటువంటి విరాట్ పురుషుడు జీవాకారమైన అండముగా అయి అందులో జగత్తుగా కనిపిస్తూ ఉంటాడు. దీనిని శ్రద్ధతో కూడిన భక్తితో, యోగాభ్యాసంతో మనస్సును ఏకాగ్రం చేయాలి. చేసి లోక సంబంధం లేకుండా
విరక్తుడైనటువంటి వాడు ఎప్పుడూ ఆ స్వామిని దర్శిస్తూనే ఉంటాడు. అంటే ఈ కర్మలు చేస్తూనే కర్మయోగిగా మనము ఎప్పుడు కూడా విలసిల్లాలి అని చెప్తున్నాడు. విద్వాంసులు మెచ్చుకోదగిన నడవడిక కలదానివి కాబట్టి నీకు ఇదంతా చెప్పానమ్మా. సమస్త యోగాలలో పొందదగినటువంటి వాడు నిర్గుణుడు భగవంతుడు అని చెప్పిన జ్ఞానయోగం, నాయందలి భక్తి యోగం, ఈ రెండూ కూడా ఒకటే. ఇంద్రియాలు భిన్న రూపాలుగా ఉండడం చేత ఒకటే అయిన పరమాత్మ అనేకం అవుతూ ఉంటాడు, అనేకంగా గోచరిస్తూ ఉంటాడు అని. అమ్మా, ఇప్పటిదాకా నీకు సాత్విక రాజస తామస నిర్గుణాలనే భేదాలతో 4 విధాలైన భక్తి యోగాన్ని చెప్పానమ్మా. అంతేకాక కాలరూపమైన నా గమనం ప్రాణులలో పుట్టడం గిట్టడం అనేక రూపాల్లో ఉంటుంది. జీవుని గతులు అజ్ఞానంతో కర్మలతో నిర్మితాలు అవుతాయి. అయితే అవి అనేక రకాలుగా ఉంటాయి. జీవాత్మ వాటిలో ప్రవర్తిస్తూ ఉంటాడు. తన గతి ఇలా ఉందని అతనికి ఎప్పుడు కూడా తెలియదు అని చెబుతూ ఉన్నాడు. ఎంత చక్కటి వివరణో చూడండి. ఈ విధంగా ఆ తల్లికి చెబుతూ, అనయంబు వినుమింద్రియార్థ మనోరయంబును భూతచయమయంబును అశేష భూరి జగద్బీజభూతంబును గుణప్రవాహ కారణమును వలను మెరయు నారాయణాభిఖ్యనాగల భవదీయ దివ్య మంగళమూర్తి తేజరిల్లు చారు భవద్గర్భ సంజాతుడగునట్టి కమల గర్భుడు సాక్షాత్కరింప లేక మనమున గణియే అనేక శక్తి వర్గములు గలిగి సుగుణ ప్రవాహ రూపమంది విశ్వంబు దాల్చి సహస్ర శక్తి కలితుడై సర్వకార్యముల్ కలుగజేయు. తల్లి, ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, మనోమయం, పంచభూతమయం సమస్త జగత్తుకు బీజమైంది. ఈ త్రిగుణాల కారణమై విలసిల్లేటువంటి నారాయణుడనే పేరు గల ఈ దివ్యమంగళ విగ్రహము ప్రకాశిస్తూ ఉంటుంది. త్రిగుణాలతోనే కారణమై ఇంపైన నీ గర్భం నుంచి జన్మించిన బ్రహ్మదేవుడే నిన్ను ప్రత్యక్షం చేసుకోలేక మనస్సులో మాత్రమే దర్శించగలిగాడు. అందువల్లనే అనేక శక్తులు ఆయనకు వచ్చాయి. వాటిలో అనేక సుగుణాలు ప్రవాహ రూపంగా పొందాడు. ప్రపంచాన్ని ధరించాడు. వేల శక్తులు కలిగి సమస్త కార్యాలను నిర్వర్తిస్తూ ఉంటాడు. కాబట్టి తల్లి, అన్నీ ఆయన లీలా విశేషమే. అంటే తన గురించే తను చెప్పుకోకుండా ఈ విధంగా స్వామి చెబుతూ ఉన్నాడు. ఇంకా 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 చెబుతూనే ఉన్నాడు ఆ స్వామి. ఏం చెబుతాడో తెలుసుకుందాం. ఓం సహనా భవతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహైః తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.